కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు, స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు అంశంపై ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ వాదన కూడా వినిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును అడ్డుకోవడంపై కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి కార్యాచరణ పైన చర్చించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది. జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నికల నిర్వహణపై కేబినెట్ భేటీ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా నిధుల పంపిణీలో సమస్యలు, రాష్ట్ర క్రీడా పాలసీపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంబేద్కర్ విదేశీ విద్యార్థుల సంఖ్య పెంపు, జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుపైన చర్చిస్తారని సమాచారం. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు, స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు అంశంపై ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ వాదన కూడా వినిపించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును అడ్డుకోవడంపై కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి కార్యాచరణ పైన చర్చించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది. జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నికల నిర్వహణపై కేబినెట్ భేటీ అనంతరం స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా నిధుల పంపిణీలో సమస్యలు, రాష్ట్ర క్రీడా పాలసీపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. అంబేద్కర్ విదేశీ విద్యార్థుల సంఖ్య పెంపు, జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుపైన చర్చిస్తారని సమాచారం. ఇక కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి, మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది ముఖ్యమంత్రి అధ్యక్షతన. అంతేకాకుండా కొన్ని కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు, బనకచెర్ల ప్రాజెక్టు, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. గంటలకు తెలంగాణ సచివాలయం లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి కొత్త మంత్రి అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కూడా హాజరవుతా ఉన్నారు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో పలు ముఖ్యమైనటువంటి అంశాలపైన తీర్మానం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు, దాని లోపల 42% బీసీ రిజర్వేషన్ల పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే విషయం ఒకటి చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ ముగిసిన తర్వాత దాని మీద ఏ విధంగా ముందుకు వెళ్దాం అనేది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా క్రీడా పాలసీని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ముఖ్యంగా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇందిరామిల్లకు ఏదైతే నిధుల కేటాయింపు కానివ్వండి, తర్వాత ఇతర అంశాలు, తర్వాత ఈ రాజీవ్ యువ వికాసము, ఇలా అనేక అంశాలపైన కూడా రాష్ట్ర కేబినెట్ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ ప్రసన్న.